రేషన్ డోర్ డెలివరీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. జూన్ 1 నుంచి రేషన్ డోర్ డెలివరీ నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎండియు ఆపరేటర్లు రోడ్డున పడనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తున్న 9260 రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. మళ్లీ పాత పద్ధతిలో రేషన్ షాపుల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించింది. ఎండియు ఆపరేటర్లు వ్యతిరేకించినా ప్రభుత్వం జాలి చూపలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరిని తొలగించేయాలని ప్రయత్నం చేసింది. ఇప్పుడు వారిపై అవినీతి ముద్ర వేసి తప్పించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో తిరిగి ప్రజలకు రేషన్ కష్టాలు మొదలు కానున్నాయి. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ 9260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం.